సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనం వల్లే ఇవాళ వైసీపీ నేతలు 5 నెలలకే రోడ్డుపై తిరుగుతున్నారని అన్నారు. ఆయన మంచితనంతో తమ చేతులు కట్టేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కక్ష సాధింపు చర్యలతో తన ఇంటి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పెర్ని నానిపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వయసు కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని, మరి ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఏడవడం మీకు వినిపించలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ 4 పెళ్లిళ్లు చేసుకున్నారని పలుమార్లు చెప్పావు. ఆయన మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు. ఈ రోజు ఆయన తలుచుకుంటే మీరెక్కడుంటారో తెలుసుకోవాలి అని జేసీ అన్నారు. తనను 120 రోజులు జైల్లో పెట్టారని, తనపై కేసులు పెట్టినప్పుడు తనకు భార్య, కొడుకు, కోడలు లేరా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారా అంటూ పెర్ని నానిపై ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో 1.12 ఎకరాల్లో నిర్మించిన గోదాం మీది కాదా, పేదల బియ్యం అమ్ముకుంటున్నావంటూ మాజీ మంత్రిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చరిత్ర బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. తనపై గతంలో అక్రమ కేసులు బనాయించారని, అప్పటి నుంచి గడ్డం పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వాటి నుంచి బయటపడిన రోజే గడ్డం తీసేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.